గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది, మీకు కూడా తెలుసు, కానీ ఇదే చెప్పాలా. ఎల్కేజీ పిల్లోడికి 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్తే ఎట్లుంటది? ఓకేనా? రైట్. దీని గురించి మీరు మాట్లాడుతున్నారండి. అగైన్ షాంపూ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఇవే మనం చేయాల్సిందే, బేసిక్ ఇది. నేను ఏడో లైన్ లో ఉన్నా కదా, 7, 8వ లైన్ లో ఉన్నా కదా, మీరు 2వ లైన్ 3వ లైన్ ఉంటారు, అంటే గోల్డ్ స్టార్ లో ఉంటారు కదా. నేను నేను స్టార్టింగ్ లో నేను ఏదైతే చేశానో ఎండింగ్ వరకు, లైఫ్ లాంగ్ వరకు గౌతమ్ బాలి గారు ఏం చేసినారో తెలిసిన, ఈ బిజినెస్ లో వెస్టేజ్ సిస్టమ్ లో ప్రతి వాళ్ళు పని చేయాల్సిందే, ప్రతి వాళ్ళు వర్క్ చేయాల్సిందే, ఇదే చెప్పింది. ప్లాన్ కూడా ఇదే. నువ్వు బ్రాంజా, నీ బ్రాంజ్ పనికి పెట్టినాడు. నువ్వు సిల్వరా, నీ సిల్వర్ పనికి పెట్టాడు. గోల్డా, గోల్డ్ పని పెట్టాడు. నువ్వు స్టారా, డైమండా, క్రౌనా, ఎవరు కాదు కానీ ఎవడి పని వాడికి పెట్టినాడు. రైట్. రైట్. అండ్ సేమ్ నేను చూపించాలి, నాకు 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది, నేను కార్లో తిరుగుతున్నా, 5 ఏళ్ళ నుంచి కార్లో తిరుగుతున్నా అంటే వాడు రాడు నా దగ్గరికి. రైట్. నేను అస్సలు నా చెక్కు గురించి మాట్లాడను. ఏం మాట్లాడాను బాబాయ్, అక్క, పిన్ని, లేదంటే మాక్సిమం పిన్ని అన్న అక్క అని అంటాను ఎక్కువ శాతం, లేదంటే మేడం అని మాక్సిమం ఎక్కడో దగ్గర మేడం అని పిలుస్తాను అనమాట. రైట్. ఇవి బాగున్నాయి, ఈ షాంపూ చాలా బాగుందంటే మాయిశ్చరైజర్ షాంపూ, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ దీంట్లో ఉంటుంది. వెంట్రుకలు ఏదైతే ఉంటుందో చుండ్రు ఇమీడియట్ గా పోయేసి వెంట్రుకలు పతలా కావడానికి ఇది బాగా పనిచేస్తుంది అంటే దీని గురించి మాట్లాడతాను. దీని గురించి అయితే ఒక రేంజ్ చూపెడతాను నేను దీని గురించి. రైట్. అసలు ఈ స్మెల్ ఎలా ఉంటుందో తెలుసు. ఇది ఎక్కువ పోయకండి. మీరు ఏదైనా డెమో చేస్తుంటారు కదా, ఆ డెమోలో మీరు ఎక్కువ పోసినారనుకోండి, దీని కలర్ వస్తుంది, కేసీఆర్ కలర్ వస్తుంది. ఓకే. డెమోలో తక్కువ పోయండి, తక్కువ వచ్చేస్తే తెల్లగా అవుతుంది. ఓకే. ఇది దీని గురించి మాట్లాడేది. అగైన్ సూపర్, ఎంత అద్భుతం అంటే అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఎప్పుడైనా చూసినారా? ఈ పేస్ట్ తెలుసా మన దాంట్లో ఉండదనేది మీకు? కొత్త వాళ్ళకి కాదు అడిగేది, పాత వాళ్ళకి. అసలు ఈ పేస్ట్ ఉందని తెలుసా? ఈ పేస్ట్ ఏముందని తెలుసా? రైట్. అండ్ ఫ్లైట్ నీమ్ ఉంది దీంట్లో, అండ్ కాల్యూ, అండ్ లవంగం తయారు చేసి ఉంటుంది. పంటి పిచ్చుకి రానియకుండా బాగా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఇది వాడింటేనే ఏదైనా క్రిములు ఉంటే కూడా క్రిములు పోతుంటుంది. అండ్ కాల్షియం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్తున్నా. అసలు పర్ఫ్యూమ్ తెలుసా? అసలు పర్ఫ్యూమ్ చూడండి. ఈ పర్ఫ్యూమ్ ఇది నేను వాళ్ళ పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు కదా, అండ్ అగ్గిపుల్లో పెట్టేసేసి ఇలా అగ్గిపుల్లో పెట్టి వాళ్ళ పర్ఫ్యూమ్ ఇలా అని అనుకో బొగ్గుమంటారు. ఓకే. మనది ఇలా పెట్టినాం అనుకో ఆరిపోతుంది. నో కెమికల్, ఆల్కహాల్ లేదు, తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. రైట్. ఇది మనం చూపించాల్సింది. ఇంకా ఏం మేము మాట్లాడుతున్నారో ఏం కథనో. ఇంకా కావట్లేదంటే నేను ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కాదు. ట్రూమెన్ ట్రూమెన్ అండ్ ఫేస్ వాష్ ఎంత ఎంత బాగుందండి. అసలు ఒక్కసారి వాడారా ట్రూమెన్ ఫేస్ వాష్? మీరు వాడుతుంటుంటే ఎప్పుడైనా బయటికో లేదంటే ఇంటికాడికి ఎవరో వస్తారు కదా, ఎవరైనా ఒకరు వాడతారు కదా, పా ఏం ముద్రపోయింది, ఎంత నీట్ గా అయిపోయింది, అసలు ఎంత ఫ్రెష్ గా అయినా. ఓకే. 10 సార్లు ముఖం కడిగినంత అయితే రూమ్ ఎంత మీరు కడుక్కుంటే. ఇది జెంట్స్ కి మాత్రమే. ఓకే. ఎందుకంటే జెంట్స్ ఏదో పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి గట్టిగా ఇచ్చినాడు గౌతమ్ బాలి గారు. ఓకే. అల్ట్రా వాష్ బట్టలు ఉండేది ఇక్కడ కాలర్ ఉంటది కదా, ఈ కాలర్ దగ్గర మురికిపోకుండా ఉంటది, వాళ్ళు కింద మీద పడతా ఉంటుంటారు. జస్ట్ ఒక ఒక 25-30 మినిట్స్ లేదంటే 1 అవర్ ఒక మూత ఉంది కదా, ఒక మూత 15 లీటర్లలో ఒక మూత అండ్ 1.5 మూత పోసి పెట్టారనుకోండి, ఇలాగ పులుముతే అయిపోతుంది. బ్యాచులర్స్ కి అయితే విభత్సంగా ఉంటది. ఎందుకు బ్యాచులర్ విభత్సంగా ఉంటదంటే అంత కష్టపడిపోయి ఉంటారు, ఇంటికాడ ఎవరు లేకుండా ఉంటారు. అండ్ ఆడవాళ్ళు ఉమెన్స్ అక్క, చెల్లి, అమ్మ, భార్య లేకుండా ఉన్న వ్యక్తులను చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో పోతాం. ఓకే. అల్ట్రా వాష్ గురించి మీరు బాగా గట్టిగా మాట్లాడండి, నేను మింగేసిన. ఓకే. అండ్ ఆయిల్ గురించి మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తున్నా సార్, ఎందుకు సార్ జూమ్ మీటింగ్ పెట్టి 6 గంటలకు వచ్చినాము, 7:30 అయింది, ఏంది ఇది స్టోరీ చెప్తున్నారు, మాకు తెలుసు కదా సార్ అనుకునేవాళ్ళు. అందుకే తెలిస్తే నువ్వు సిల్వర్ అవ్వాలా, తెలిస్తే గోల్డ్ అవ్వాలా, తెలిస్తే స్టార్ అవ్వాలా. ఎస్ సార్ నో? మరి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు రాదు? ఇంత మంచి పాయింట్స్ దీదే కదా, ఇది రెగ్యులర్ గా వాడుతున్నది కదా.
రైట్. నాకు ఎంత బాధ అంటే ప్రతి వాళ్ళకి పాత లీడర్ కూడా నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే, డన్. అండ్ అయిపోయింది, ఇంకా మనం క్లోజ్ చేసేసుకున్నాం. యా యా ఆ కవర్ కదా, చూపించి కవర్ కిందకే పోయింది. అగైన్ ఇది మనకు సన్ స్క్రీన్ పార్టీ సంబంధించింది. ఓకే, రైట్ అండి. ఇది హోమ్ మీటింగ్ చేసి హోమ్ మీటింగ్ లో మీరు మాట్లాడాల్సింది. దయచేసి మీరు దీని గురించి మాట్లాడుతుండండి అండ్ క్లియర్ గా ఉండండి.